మీ అందరికీ నమస్తే. చిన్నలకు దీవెనలు, పెద్దలకు నమస్కారాలు. మన ఈ రోజు ఏంటంటే పోషణ పక్వాడ. పోషణ పక్వాడ ఏంటంటే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ పోషకాలు ఉండే ఆహారం. మీరు వచ్చిన దగ్గర నుంచి నేను గమనిస్తున్నాను, మేము ఇక్కడ డెకరేషన్ చేసినవి ఒక్కరన్నా గమనించి చెప్తారనుకున్నాను, ఎవరు చెప్పలేదు. సో నేనే చెప్తున్నాను. తోటకూర, తర్వాత వచ్చేసి ఆ ఆకులు చెట్టులాగా వేసామన్నమాట. కందిపప్పు ఆ కింద భాగం కాండానికి వేసాము. వాటి కాయలు కాసినట్టు టమాటాలు పెట్టాము. తర్వాత వచ్చేసి ఇక్కడ పోషణ అభియాన్ లోగో వేసాము. లోగో అంటే మనకి ప్రతి నెల గర్భవతులకి బాలింతలకి కిట్ ఇస్తున్నారు కదా, రైసు, తర్వాత వచ్చేసి దాలు, ఆయిల్, ఇవన్నీ గుడ్లు, పాలు ఇస్తున్నారు కదా. ఈ పోషణ అభియాన్ అంటే మనకి ICDS లో సంబంధించి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి గ్రామం ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి మండలం ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి రాష్ట్రం ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి దేశం ఆరోగ్యంగా ఉండాలి. అంటే మనం చికెన్ బిర్యానీ తింటే ఆరోగ్యం వస్తుందా? ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ప్రతి చిన్న పిల్లలు అడిగితే నాకు ఈ కూర వద్దు, తోటకూర వద్దు, దొండకాయ వద్దు, బెండకాయ వద్దు, నాకు చికెన్ కావాలి. ఈ రోజున చికెన్ తింటే ఒక కోడి 4-5 నెలలు పెరిగే కోడిని 2 నెలల్లోనే పెంచుతున్నారు. ఎలా పెంచుతున్నారు అంటే స్టెరాయిడ్స్, ఇంజెక్షన్స్ వేసి అది వయసుకు రాకముందే మనకి ఆహారంగా పంపిస్తున్నారు. కాబట్టి దాని ద్వారా చాలా రోగాలు వస్తున్నాయి. కాబట్టి అలా రోగాలు వేస్తే మనకేమన్నా ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్పారు. కాబట్టి ఇక్కడ మనం పెట్టిన ఏంటంటే చేప ఆకారంకి దొండకాయలు పెట్టాం. దొండకాయలు ఎక్కువగా రక్తాన్ని పట్టేలా చేస్తుంది. తర్వాత కుందేలు బొమ్మ వేసాం. కుందేలు బొమ్మ గుడ్లు పెట్టాం. అంటే ఏంటి, అది కంటికి సంబంధించి ఏ చీకటి రాకుండా చేస్తుంది, ఏ విటమిన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత మునగాలతోటి తింటే ఆహారము ఎక్కువ ఐరన్ ఉంటుంది. గర్భవతులు, బాలింతలు, పిల్లలు కూడా ఎవరు కూడా మరి ఆ మునగాకుని తింటే ఎక్కువ రక్తం పట్టింది, రక్తహీనత లేకుండా ఉంటారు. తర్వాత వచ్చేసి శనగలు, తర్వాత కొబ్బరిలో బెల్లంలో ఎక్కువ ఐరన్ ఉండే ఆహారం ఉంటుంది. తర్వాత వచ్చేసి శనగ గుగ్గిళ్ళు, తర్వాత వచ్చేసి వేరుశనగ గుగ్గిళ్ళు, ఇవన్నీ ఉడికించి తినడం ద్వారా మంచి పోషకాలు వస్తాయి. ఓకేనా? అందువల్ల వచ్చేసి ఈ పోషణ అభియాన్ అనేది గర్భవతులు, పిల్లలు, బాలింతలు, కిషోరి బాలికలు, వృద్ధులు అందరూ తినే ఆహారాన్ని ఇక్కడ మనము చిరుధాన్యాలతోటి ఏర్పాటు చేసామన్నమాట. సో మీ అందరూ కూడా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ పోషకాలను ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని మేము అందరినీ కోరుకుంటున్నాము. మీరందరూ విన్నందుకు చాలా థ్యాంక్ యూ.